మీ నాన్నకి మన లవ్ మ్యాటర్ చెప్పేస్తున్నాను. అమ్మా, నాన్నగారు ఇక్కడ? విఠలంకులు అదే అడుగుతున్నారు. వచ్చేస్తారన్నయ్య. ఆంటీ, నాన్నగారు ఇక్కడ? మణి మణి మణి, నాన్నగారు ఇక్కడ? ఆ అబ్బాయిని తీసుకుని ఎస్టేట్ తోటలోకి వెళ్ళారు. చేతిలో గన్న కూడా ఉంది. హాయ్ అంకల్, ఫైర్. ఐ లైక్ దట్. గెట్ రెడీ. ఈ ముసలోడు చంపేట్టున్నాడు. హౌ ఇస్ ఇట్? బ్యాక్ కొంచెం అదిరింది అంకల్. ఏంటాడి ఇది? పొద్దు పొద్దునే మీకేం పనిలేదా? హీ ఈస్ సచ్ ఎ బ్రేవ్ మ్యాన్. ఓ ఆఫ్ కోర్స్. నేనెంతో మందిని అలా నిలబడమని అడిగితే ప్యాంట్లు తడుపుకొని పారిపోయారు. ఇతనొక్కడే మగాళ్ళ నిలబడ్డాడు. హీఈస్ ఎ రియల్ మ్యాన్. హీ షుడ్ బి ఇన్ ద ఆర్మీ, యు నో. నందిని, నందిని, యంగ్ మ్యాన్, ఓ యంగ్ మ్యాన్. ఏంటి నేను నిజం చెప్పాడు, ఆయన కాల్చాడు అన్ని ఊహించుకున్నావా? చెయ్యొద్దులు. మీ డాడీకి నేనేం చెప్పలేదు. యంగ్ మ్యాన్, చెయ్యొద్దులు. నా చెయ్యి పట్టుకోవడం మా నాన్న చూస్తే వెనుక నుంచి కాదు ముందు నుంచి కాలుస్తాడు. యంగ్ మ్యాన్. అబ్బా, మీ నాన్న ఏమన్నా జేమ్స్ బాండా? రేపు మన పెళ్ళయ్యాక మీ నాన్నకు పెద్ద గన్నిచ్చి కాకి బట్టలు వేసి మన ఇంటి గేట్ ముందు నిలబెడతాను. వాచ్మెన్ లా. యంగ్ మ్యాన్. మా నాన్న సంగతి నీకు తెలీదు. మనని ఇలా చూస్తే నిజంగానే చంపేస్తారు. ఈ వాచ్ నీ చేతికి కడతాను, తీసుకెళ్లి మీ నాన్నకి చూపించు. నేను కట్టానని చెప్పు. ఇక్కడేం చేస్తున్నావమ్మా? తూనీగా. యంగ్ మ్యాన్ ఎక్కడమ్మా? తెలీదు. ఆ? తెలీదు నాన్న. చేతిలో ఏంటది? ఏం లేదు. ఏంటది చేతిలో? నథింగ్ నథింగ్. అంకుల్, ఎలా మిస్ అయ్యారు? 2 నిమిషాలు కనపడకపోయేసరికి టెన్షన్ పడిపోయాను. మీకోసం వెతుకుతున్నాను అంకుల్. నేను నీకోసం వెతుకుతున్నానయ్యా. ఎక్కడికి వెళ్ళావు? డీటెయిల్ గా చెప్పాలా అంకుల్? పిస్సుకా? ఫన్నీ ఫెలో. చిన్న పిల్లాడ్లా. చిన్న వయసులో పెద్దవాళ్ళలా ఆలోచించాలని, పెద్ద వయసులో చిన్నవాళ్ళలా ఆనందించాలని మా అమ్మ చెప్పింది అంకుల్. దట్స్ ద బెస్ట్ అడ్వైజ్ ఎనీబడీ కెన్. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్, నీ కూతురికి అసలు బుద్ధి లేదు. పెద్ద దద్ది. ఓ మగాన్ని చూసి జడ్జి చేయడం కూడా చేత కాదు. నా అలాంటి స్మార్ట్ గాయని ఎదురుగా పెట్టుకుని కాదు, పెట్టారు. ఏం గుర్రి పెట్టారు అంకుల్. అది చూస్తేనే మీరెంత డైనమిక్, గ్రేట్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరో తెలుస్తోంది. థ్యాంక్ యూ. షెల్ వి కంటిన్యూ? ఓకే అంకుల్. కమ్ ఆన్. అమ్మాయి, ఇందాక నీ చేతిలో ఏదో. నానా, పొద్దు నుంచి నీకోసం విఠలంకులు ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు తెలుసా? విఠలంకుల్ ఫోన్ చేశాడా? పద పద పద. నైన్ 9848032919. అబ్బా, నీ నంబర్ నాకు తెలుసురా. ఇంత మ్యూజికల్ గా చెప్పేది నేను తప్ప మరెవరు బే లంబూ. అది సరే, పొద్దునుంచి ఫోన్ చేసి విసిగిస్తున్నావంట ఏంటి? ఇట్స్ ఆల్ రైట్. నేను చెప్పేది జాగ్రత్తగా నీ మైండ్ లో రికార్డ్ చేసుకో. బ్యాటరీ ఉందా? ఉందిరా, చెప్పు. 42 ఏళ్ల క్రితం ఈ ప్రపంచంలో ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? నేను పుట్టాను. అబ్బో. 32 ఏళ్ల క్రితం నీ జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటో? నేను నీకు స్నేహితుడయ్యాను. ఓహో. 12 ఏళ్ల క్రితం నా జీవితంలో ఒక దారుణం జరిగింది. ఏం జరిగింది? నా పెళ్ళయింది. ఇట్స్ ఆల్ రైట్ రా. రేపు నా దినం. అదే మా ఆవిడ పెళ్లి దినం. మీరు సకుటుంబ సపరివార సమేతంగా రావచ్చు, మాకు విషెస్ చెప్పుకోవచ్చు. ఊరికే చేతులు ఒప్పుకుంటూ రావడం కాదు, గిఫ్ట్లు ఒప్పుకుంటూ రండి, పెద్దవి. అలాగే అలాగే. ఇంకేంట్రా విశేషాలు?
తొక్కేం కాదు, నీకు ఇన్కమింగ్ ఫ్రీ కావచ్చు, నాకు అవుట్ గోయింగ్ బొక్క. నువ్వు ఫోన్ పెట్టేయి, బ్యాటరీ కట్టేయి. పార్టీకి పెద్దవాళ్ళు వస్తున్నారని అంకుల్ చెప్పారు, కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయి. డీసెంట్ గా అంటే ఎలా మమ్మీ? నీలా కాకుండా ఎలాగైనా సరే. చెప్పింది గుర్తుందిగా. ఇప్పుడే వస్తాను మమ్మీ. ఆ ఆంటీ, ఏంటి? ఆడదాని పోయి ఉండి మీ ఫ్రెండ్ కి ఇంత ద్రోహం చేస్తావా? నేనేం చేశాన్రా? నువ్వు తనతో కార్లో రావడం లేదని అమ్మ తెగ ఫీల్ అవుతుంది. దేనికా ఇంత బిల్డప్? నేను వెళ్తాను లేరా. అమ్మా, నువ్వు మీ నాన్నతో. ఆ, వెళ్ళండి. ఏయ్, ఇటు జంప్. హలో యంగ్ మ్యాన్. వావ్ అంకుల్, యు లుక్ గ్రేట్. అంకుల్, ఇందులో నేను రావచ్చా? నువ్వు అందులో వెళ్తానంటావా? అలాగే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. తెప్పేశాడు ముసలాడు. అయ్యో, నువ్వెక్కమ్మా. Yes, Dad. వెనక పిలు, వెనక పిలు, వెనక పిలు, వెనక పిలు, వెనక పిలు. ఏ యంగ్ మ్యాన్, పిలిచాడు. ఇలా రా. అంకుల్, నాకు ఇవాళ డ్రైవింగ్ చేయాలనిపించట్లేదు. నువ్వు ఇందులో రావచ్చుగా. డాడీ, అతను అక్కర్లేదు, నేను డ్రైవ్ చేస్తాను. నువ్వేం ఫీల్ అవుద్దమ్మా, అతను ఇందులోనే వస్తున్నాడు. నో డాడీ, డాడీ. ఏయ్, నువ్వు అందులో వెళ్ళు. యంగ్ మ్యాన్, నీ లవ్ స్టోరీ ఎంత వరకు వచ్చింది? ఆ పిల్ల చాలా స్లో అంకుల్. ఫస్ట్ గేర్ లోనే ఉంది. లవ్ గియర్ ఎప్పుడు వేస్తుందో, నా ఇంటి పేరులోకి ఎప్పుడు వస్తుందో. యు నో మై లవ్ స్టోరీ. నేను ఆర్మీలో ఉన్నప్పుడు సెలవుల్లో ఢిల్లీ నుండి ట్రైన్లో వస్తున్నాను. నేనున్న బోగిలోనే భారతి మీ అమ్మ ఫ్రెండ్స్ తో ఉన్నారు. ట్రైన్ 100 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రావెల్ చేస్తోంది. భారతిని చూడగానే నా గుండె 150 కిలోమీటర్ల స్పీడ్ తో ట్రావెల్ చేసింది. మా ఇద్దరి లవ్ స్పీడ్ మీ అమ్మ ఎలా నోటీస్ చేసిందో గానీ, స్టేషన్ రాగానే మమ్మల్ని అక్కడే దించేసింది. గుడికి తీసుకెళ్ళింది, పెళ్లి చేసేసింది. అదే స్టేషన్ నుంచి ఢిల్లీకి డిస్పాచ్ చేసేసింది. అప్పుడు వర్షాకాలం. యంగ్ మ్యాన్, సరే ఓల్డ్ మ్యాన్, మీరు మా అమ్మలాగే స్పీడ్ అయిపోండి. ఎక్కడ గుడి కనపడితే అక్కడ కారాపేస్తాను. మా ఇద్దరు పెళ్లి చేసేయండి. మేము వర్షాకాలంలోనే పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఏం డాడీ, అతను అలా రెచ్చిపోతుంటే చూస్తారా రెండించుకోక? ఇంకా చాలా టైం ఉందమ్మా, ఏం కంగారు పడద్దు. ఏంటి ఆయన ఇచ్చేది నేను తీసుకునేది? ఆయన ఓ పిచ్చి మహారాజు, నువ్వు తెక్కల దానివని తెలుసుకోలేకపోతున్నాడు. అది పెడితే ఏమవుతుందంట? మాక్సిమం నా మాటలు వింటాడు. నాకు మినిమం భయం కూడా లేదు. ఇదిగో మావా, ఇలాగే నీ కూతుని హైదరాబాద్ తీసుకెళ్లి పిల్లల్ని కని స్కూల్లో చేర్పించి తిరిగొస్తే నీకేమైనా ప్రాబ్లమా? థ్యాంక్స్ మామా. ఇందాక పిచ్చి మహారాజు అన్నాను కదా, మంచి మహారాజే. డాడీ, హావ్ యు గాన్ మ్యాడ్? ఏమైంది మీకు? అతనంత చీప్ గా మాట్లాడుతూ ఉంటే కామ్గా వింటున్నారేంటి? ఏమైంది డాడీ? మిషన్ లో బ్యాటరీ మిస్ అయింది, పట్టుకో.